గెలుస్తాడా జగన్మోహన్ రెడ్డి? గెలిచేది ఏందయ్యా, ఇంట్లో కూర్చుంటే ఇంట్లో కూర్చుంటే గెలుస్తాడా? ఏంటి మరి ఈసారి డిపాజిట్లు కూడా రానియం వైసీపీకి అంటున్నాడు పవన్ కళ్యాణ్. వాడి సీటు అని గెలము. ఏంటి యువత సపోర్ట్ అంతా ఉందంటే ఈసారి జగన్నే భయపడతాడంట. భయపెట్టం కాదు, ఈసారి పరిటాల రవి బోర్డు చేపించిండు చూడు ఒకసారి. నిజంగా చేపించారా? అప్పట్లో చేపిలేదంటే చేపించుకోవాల్సి వస్తుంది, ఏం లేదు చేపిలేదంటే బాబాయ్ ఒకటి ప్రచారం చేసిండ్రంట. ఏం కాదు, జరిగిందా? ఈసారి మళ్ళీ వాడే చేపించుకోవాల్సి వద్ది. మరి నారా లోకేష్ పరిస్థితి ఏంటి? చంద్రబాబు వాళ్ళ అబ్బాయి లోకేష్ పప్పు పోదేను మనం, పప్పు పో మంగళగిరిలో గంజి చిరంజీవిని చిత్తు ఓడించబోతున్నాడంట. అంతే అంటాడులేండి. నాలా లోకేష్కి అసలు మాటలు వస్తాయా? మాట్లాడేది తెలుసా? అరే జగన్ అని చేయత్తంగానే గెలుతుడా? కాదండి, మరి పులివెందులు ఈసారి జగన్ గారిని ఓడిస్తారంట. అంత సీన్ ఉందా? పులివెందులు పోతుడా? మరి కుప్పంలో ఏ విధంగా ఉండబోతుంది ఈసారి రాజకీయాలు? కుప్పంలోనా చంద్రబాబు 2 చోట్ల వేసుకోమను, ఏదన్నా ఒకటన్నా గెలుతాడు. అవతల కుప్పంలోనైతే గెలవకుండా ఉంటాడు. కాదు బాబాయ్ గారు, మరి ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసింది కదా, 2 నెలల కాలమే ఉంది. ఎలా ఉండబోతున్నాయి పల్నాడు రాజకీయాలు ఈసారి? 30 రోజుల్లో నేను ఎరగదీస్తాను అంటుండగా. ఎవరు? చంద్రబాబా ఎరగదీయమను. మరి జగన్కి ఈసారి డిపాజిట్లు రానివనేసి పట్టుబెట్టారు అందరూ కాదు, వీళ్ళు మొత్తం ఏకమైనా కానీ ప్రజలు ఉంటే సార్. జగన్ ఓడిపోతే మీరేం చేస్తారు బాబాయ్ గారు? జగన్ ఓడిపోతే మీరేం చేస్తారు? జగన్ ఓడిపోవటం అంటూ జరగదంటే అంత నమ్మకం ఏంటి అసలు జగన్ అంటే? నమ్మకం ఉంది, గెలుస్తాడు ఖచ్చితంగా. మరి 170 స్థానాల్లో జగన్ గారికి ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? 175కి 175 తీసుకొస్తాడు. 175కి 175. మరి ఇన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. ఇప్పుడు గుంపులు అన్ని ఉరికొత్తనే ఉంటాయి. సింహం సింగల్గానే వస్తుంది. ఓకే, జగన్ గారు సింహం అంటారు. అంతే. థ్యాంక్ యూ బాబాయ్ గారు. ఈ 75 ఏళ్ళలో వచ్చిన సింహం ఇదే. ఓకే, 75 సంవత్సరాల్లో 75 సంవత్సరాలు ఏ మగోడు చేయలే, ముఖ్యమంత్రులు చేయలే. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి హోంశాఖ మంత్రులు చేయలే, ఎవడు చేయలే. ఎస్సీ ఎస్టీలకి బీసీలకి అసలు ఏం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ ప్రజలు అనుకుంటా వారిపైన దాడులు చేపిస్తున్నాడు, దౌర్జన్యాలు చేపిస్తున్నాడు అంటున్నారు కదా. అది చంద్రబాబు పని. మీటింగ్లు చదువుతుడుగా తమ్ముడు కర్రలు తీసుకోండి ఉరుకులు పెట్టాలని. మీకైతే జగన్ గారు రావాలని ఉంది. ఓకే, థ్యాంక్ యూ.